నమస్తే అండి. భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణము సంక్షేమ పథకాలే అనడంలో ఆశ్చర్యమే లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ డెవలప్మెంట్‌కి ఇవ్వడం లేదు. ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలను ప్రభుత్వాలు తీర్చలేకపోతున్నాయి. ఈరోజు సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అసలు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పక్క ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంక్షేమ పథకాలకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు ఇవ్వాలి. అలా కాకుండా అధికారంలో ఉన్న వాళ్ళు బాగా ధనవంతులు కూడా సంక్షేమ పథకాలను తీసుకుంటున్నారు. దీనివల్ల మన భారతదేశం అభివృద్ధి చెందదు అని చెప్పేసి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రమే చూసుకోనివ్వండి. మన రాష్ట్రం ఆదాయం ఎంత? దాదాపుగా 12,000 కోట్లకు పైగా. కానీ మనకు రాష్ట్రం కావాల్సిన ఖర్చు, మన రాష్ట్రం కావాల్సిన డబ్బులు ఎంత ప్రతి నెల? జీతాలకు కానివ్వండి, సంక్షేమ పథకాలకి 16,000 కోట్లకు పైగా. అంటే మన రాష్ట్రం ఆదాయం కన్నా ఖర్చే ఎక్కువగా మనం పెడుతున్నాం. ప్రతి నెల బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎంతో కొంత ఇస్తే కానీ గడవని పరిస్థితి మన రాష్ట్రానికి. రాష్ట్రంలో ఎక్కువగా సంక్షేమ పథకాలకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. దీనివలన ప్రజలకు కావాల్సిన కనీస అవసరాన్ని, కనీస వసతుల్ని కూడా ప్రభుత్వం కల్పించలేకపోతుంది. ఇప్పటికైనా ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో కొన్ని చట్టాలు తీసుకురావాలి. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం కాదు, ఒక చట్టం తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాష్ట్రం యొక్క ఆదాయం ఇంత అని ఒక లిమిట్ ఉంది అనుకుంటే దానికి తగ్గట్టు మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేయాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొస్తే పార్టీలు కూడా అధికారంలోకి రావడం కోసం అడ్డగోలుగా హామీలు ఇవ్వకుండా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు హామీలు ఇస్తే ఆ లిమిట్ దాటి వాళ్ళు హామీలు ఇచ్చారు అంటే వాళ్ళు ఆ పార్టీ అధికారంలోకి దిగే ముందు వాళ్ళ నుంచి ఆ డబ్బులు కట్టించి రాష్ట్రం మీద ఆర్థిక భారం పడకుండా చూడాలి. ఇప్పటికైనా ఈ సంక్షేమ పథకాలు అమలు విషయం వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం పడడమే కాకుండా ప్రజలపై పన్నుల భారం పడుతుంది. ఇప్పటికైనా ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ, సుప్రీంకోర్టు కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఒక లిమిట్ విధించే విధంగా ఒక చట్టం తీసుకొస్తే మన దేశం అనేది ఇప్పటికైనా బాగుపడుతుంది అనేది నా అభిప్రాయం. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.